పేట్రియార్కికల్ భావజాలాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఆడవాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయరని చెప్పేసి మీ మీద వచ్చింది అలిగేషన్, సరిగ్గా ట్రీట్ చేయరు, ఏవో కేసులు అవి కూడా ఉన్నాయి మీ మీద కూడా. ఎందుకని ఈ పేట్రియార్కీ అనేది భారతీయ జనతా పార్టీతో అసోసియేట్ అవుతుంది? అది విమర్శకులను అడిగితే బాగుంటుంది, నన్ను అడిగకుండా మా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళని అడిగితే బాగుంటుంది. అంటే మేము ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తూ పోతున్నటువంటి పార్టీ, దానికి భూతద్దం పెట్టి వెతికి ఏదో ఒక రకమైనటువంటి మలినం చేయాలనేటువంటి కుట్రలు తప్ప జాతీయ భావన ఉండడం తప్పెట్లయితుంది? ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశం కోసం పనిచేయండి అని అడుగుతున్నాం. ఈ దేశంలో దీన్ని ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేటోళ్ళు మీరు ఈ దేశంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మెసులుకుంటున్నారని చెప్తా ఉన్నాం. అది తప్పెట్లా అవుతుంది? ఈ దేశంలో పుట్టినోడు ఈ దేశం కోసం పనిచేయమని అడగడం తప్పైతే ఇంకేం న్యాయం ఉంటుంది చెప్పుండ్రి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినారు ఒకరోజు. ఇట్లాంటి మాటలు ఎవరో ఒకరు మీలాంటి మీడియా మిత్రుడు అడిగితే చెప్పిర్రు వారు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మా దేశంలో ఉండాలంటే మా దేశ చట్టాన్ని గౌరవించాలి, మా రాజ్యాంగాన్ని గౌరవించాలి, మా సంస్కృతిని గౌరవించాలి. ఇది నచ్చని వాళ్ళు మా దేశంలో ఉండకండి అని చెప్పిండ్రు. ఏ దేశమైనా అట్లే చెప్తుందన్న. తన రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు, తన దేశ సంస్కృతిని గౌరవించిన వాళ్ళు, తన దేశంలో ఉంటూ పొరుగు దేశాన్ని పొగిడేటువంటి వాళ్ళని ఎందుకు భరిస్తుంది అన్న? ఏ దేశమైనా ఏ సమాజమైనా ఎందుకు భరిస్తుంది? దాని గురించి విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది. అవును, మేము ఈ దేశం కోసమే పనిచేస్తున్నాం, ఈ దేశ అభ్యున్నతే మా లక్ష్యం, ఈ దేశం బాగుండాలని మేము కోరుకుంటాం, మీకు ఇష్టం లేదు, మీరు కలిసి రావట్లేదు, మేమేం బలవంతం పెట్టట్లేదు, మిమ్మల్ని ప్రజల విఘ్నతకు వదిలేస్తున్నాం. ప్రజలు మిమ్మల్ని వదిలేసిర్రు, ఎప్పుడో వదిలేసిర్రు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మీకు 17% ఓట్లుంటే ఇప్పుడు 3% లేవు. 2 ఎర్ర జెండా పార్టీలకి జాతీయ పార్టీలో హోదా కోల్పోయినరు. మీరు ఎందుకు? జనానికి దూరం అయినరు, ప్రజలు వద్దనుకున్నారు మిమ్మల్ని, కాబట్టి మీకు ఆ వినాశనం జరుగుతూ ఉంది. అంటే ఆ మహిళలకి గురించి కూడా వాళ్ళకి సరైన స్పేస్ ఇవ్వరు మాట్లాడడానికి. కొన్నిసార్లు వాళ్ళకి అసలు వాళ్ళు నోరు విప్పడానికి కూడా భయాందోళన కలిగించే వాతావరణం చేస్తారనే విమర్శ అనేది ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద మీరు వాళ్ళని అడగడం కన్నా ఎందుకు మీ దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎట్లా? అది 100% అబద్ధం. అది 100% అబద్ధం. భారతీయ జనతా పార్టీ మహిళలకు సముచితమైన గౌరవం ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది, స్త్రీని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఆ సంస్కారం లేని వాళ్ళే మా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. రైట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అఫ్కోర్స్ టీఆర్ఎస్తో కూడా మంచి సంబంధాలు ఉండి ఆ తర్వాత బాగా ఉద్యమంలో కూడా మీరు పాలు పంచుకున్న తర్వాత బ్రేక్ అయ్యి వచ్చారు కాబట్టి ఒక రకంగా ఇప్పుడున్న పాలనని ఇప్పుడు చూసుకుంటే బీజేపీ ఎట్లా 2023 ఎన్నికల్లో సంబంధం తీసుకుంటే కనుక ప్రత్యామ్నాయం అవుతుందా, ప్రభుత్వం ఫామ్ చేస్తుందా, లేకపోతే అదే అనేది చాలా ఫార్ ఫెచ్డ్ థింగ్. కాకపోతే ఎట్లా రైజ్ అవుతుంది ఒక తెలంగాణ పార్టీగా, తెలంగాణకి మంచి చేసే పార్టీగా బీజేపీ రేజ్ అయ్యే ఒక కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించినటువంటి అంశాలని ఇప్పటికిప్పుడు మీడియా ముందు మేము పంచుకోలేము. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ ప్రకారం వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఏ ఎన్నికలలో ఎవరు పోటీ చేసినా మీరు గుర్తుంచుకోండి, గెలవాలనే అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారు తప్ప నేను ఎలక్షన్స్లో ఓడిపోతాను మీకు అనిపిస్తే మీరు పోటీ చేయలేరు. మీ శరీరం సన్నద్ధం కాదు, మీరు సన్నద్ధం కాదు, మీరు పని చేయలేరు. సో భారతీయ జనతా పార్టీ దేశంలో మేము మాత్రమే సుపరిపాలన అందించగలుగుతాం అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నేను ఇందాక చెప్పినట్టు ప్రతి బూత్లో ప్రజలు బలపరుస్తూ వస్తున్నారు. వారి నాయకత్వంలో కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ నాయకులమైన మేమందరం భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అన్ని కొత్త ఫేసెస్ ఎక్కువ కనబడతా ఉన్నాయి, ఏదో 1-2 పాత ఫేసెస్ తప్ప. సో కొత్త నాయకత్వం నేతృత్వంలో, యువ నాయకత్వం నేతృత్వం లోపల కొత్త ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉందని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని మేము స్వాగతిస్తాం, గౌరవిస్తాం. ఆర్థడాక్స్ ఐడియల్స్ అండ్ మోడర్న్ ప్రాక్టీసెస్ అంటారా ఒక రకంగా? నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. నేను ఇవన్నీ ఏం నమ్ముకోను. నేను నమ్ముకునేది ఒకటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్ముకుంటాను. నేను పార్టీ నాయకత్వానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలని మాకు జాతీయ పార్టీ ఇచ్చింది. 2023 ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మీరు పనిచేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధన దిశగా మా అడుగులు పడతా ఉన్నాయి. ఎక్కడన్నా పొరపాటు జరిగితే 1-2 అవి అంతర్గతంగా కూర్చొని వితిన్ ద 4 walls చర్చించుకుంటాం, సరిదిద్దుకుంటాం. ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకొని ముందు అడుగు వేసుకుంటాం. ప్రతి ఎన్నికను గెలవాలనే పోరాడతాం. Like and subscribe Eagle Media Works.